సో వెల్కమ్ టు వెంకటేష్ అకాడమీ. ఈరోజు ప్రోగ్రాము ఈ ఎస్ఐ కానిస్టేబుల్ స్టడీ ప్లాన్లో పార్ట్ 2. సో ఎస్టర్డే వీ హ్యావ్ డిస్కస్డ్ ద స్టడీ ప్లాన్ ఆర్ ద స్ట్రాటజీ స్కిల్స్ హౌ టు ప్రిపేర్ ఫర్ 2021 ఏపీ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ అడ్వాన్స్డ్ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్స్కి అడ్వాన్స్గా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో స్టడీ ప్లాన్ స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ కోరిక మేరకు నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నెక్స్ట్ పార్ట్ 2 ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాం. సో ఈ ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క ప్రాక్టికల్గా, అంటే థియరీగా కాకుండా ప్రాక్టికల్గా ఏదైతే స్టూడెంట్స్ ఇంతమందిగా వాళ్ళ రియల్ లైఫ్లో సఫర్ అయ్యారో, బీయింగ్ ఏ ఫ్యాకల్టీ by using more than 27 years experience, especially in this the competitive field, that I'm giving the insinuation for all the aspirants. చదవడం వేరు, ప్లాన్డ్గా చదవడం వేరు. సో నెక్స్ట్ ఎస్టర్డే ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఫస్ట్ ప్రాణాయామం అని చెప్పాను. నెక్స్ట్ గ్రౌండ్ ఒక 45 minutes అట్లా లైట్ జాగింగ్, లైట్ ఎక్సర్సైజ్ పార్ట్ చెప్పాను. తర్వాత పేపర్ రీడింగ్ కంపల్గా ఉండాలండి. సో ఆల్రెడీ చెప్పాను మీకు, 2 hours యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ దెన్ 3 papers. పేపర్ చదివేసి పక్కన వేయడం కాదు, ప్రతి ఒక్క పారాగ్రాఫ్ని చదివిన తర్వాత కొంతమంది అయితే ఒక పేపర్ని హాఫ్ డే చదువుతారు. హాఫ్ డే ఒక పేపర్ని, వాళ్ళ నాలెడ్జ్ వేరు, వాళ్ళ యొక్క థాట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో మిమ్మల్ని హాఫ్ డే చదవమని చెప్పట్లేదు, జస్ట్ 2 hours మాత్రమే. మంచి కాన్సెప్ట్. అంటే నేను చెప్పాను, సాక్షి పేపర్ కావచ్చు, ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, మధ్యలో మనకి ఎడిటోరియల్ కాలమ్స్ ఉంటాయి, ప్రాక్టికల్గా బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. నేను చెప్పాను ఆల్రెడీ, కరెంట్ సినారియోకి మనకి జియోగ్రఫికల్ నామ్స్ కావచ్చు, హిస్టారికల్ నామ్స్ కావచ్చు, లేదంటే పొలిటికల్ నామ్స్ కావచ్చు, పాలిటీ పరంగా ఎకనామికల్ కండిషన్స్, సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ మనకి ఎడిటోరియల్ కాలంలో వచ్చేస్తాయి. ఇంటర్నేషనల్ లెవెల్ కాలమ్స్ ఆథర్స్ అని ఉంటారు. కాబట్టి జక్కగా మనం చదివి రాసుకోవచ్చు. డేట్ వేసుకోండి, ఆ డేట్ కింద కాన్సెప్ట్ రాసుకోండి. ఒక పారాగ్రాఫ్ చదివారు, ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఇంకో పారాగ్రాఫ్ చదివారు, 2-3 పాయింట్లు నోట్ చేసుకుంటూ వస్తుంటే యూ కెన్ బికమ్ ద మాస్టర్. దిస్ ఇస్ ద రైట్ టైం. నోటిఫికేషన్స్ పడే సమయానికి ఇంకా మనకి పడలేదు కాబట్టి ఇది కరెక్ట్గా ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో చక్కగా ఇంట్లో కూర్చొనేసి హ్యాపీగా నువ్వు రాసుకోవచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు. యూ కెన్ బికమ్ ఎ మాస్టర్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎప్పుడైతే చదువుతావు, పేపర్ చదువుతావు. చాలామంది ఇంతకుముందు ఫోన్ చేశారు నాకు, సార్ యూట్యూబ్లో పేపర్ చదువుతారు సార్ వాళ్ళు అంటే. ఆ యూట్యూబ్లో పేపర్ చదివేది వాళ్ళ డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది, నీ మెంటాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి నువ్వు కాన్సెప్ట్ని ఎప్పుడైతే చదివి, సబ్జెక్ట్ని ఎప్పుడైతే చదివి దానిలో ఉండే పాయింట్స్ నోట్ చేసుకుంటావో అది మెమరీలో ఉండిపోతున్నట్లే. ఎవడు పేపర్ చదివేవాడు దాన్ని మనం తీసుకుంటాం అనే దానికంటే కూడా నువ్వే పేపర్ చదివి దాన్ని పాయింట్స్ రాయడం వల్ల మెమరీ బాగా మైండ్లో కూర్చుంటుంది, ఆ సబ్జెక్టు కంటెంట్ అనమాట. సరే, తర్వాత 8 to 10 2 hours పేపర్ రీడింగ్ అయిపోతుంది. 10 to 1 ఏం చేయాలి? జనరల్గా ఏంటంటే మనకి అదే ఫస్ట్ మీకు కాలంలో పేపర్ రీడింగ్ ఇచ్చాను, సెకండ్ కాలంలో రీజనింగ్ అని చెప్పాను. ఏంది రీజనింగ్ సార్? రీజనింగ్ అంటే అది ఎటువంటి సబ్జెక్ట్ అంటే మనలో ఉండే థాట్స్, అంటే రీజన్స్ అంటాం. రీజన్స్ అంటే రీజనింగ్ అంటే మనలో ఉండే ఐడియాస్ అన్నమాట. ఐడియాస్ ఫామ్ అవుతాయి. స్టార్టింగ్ ఎత్తుకోవడమే ఏ మ్యాథ్స్ చూసామనుకోండి, మ్యాథ్స్ కొద్దిగా టఫ్గా ఉందనుకోండి, ఇంట్రెస్ట్ పోతుంది. అరే ఏం చేస్తాంలే మ్యాథ్స్ అనే ఒక ఇది వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఫ్రెష్ అవర్స్ కూర్చుంటున్నాం కదా, కూర్చో, రీజనింగ్ స్టార్ట్ చేయి. రీజనింగ్లో ఏమొస్తుందంటే మనకి ఐడియాస్ బాగా వస్తాయి, థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ బాగా రైజ్ అవుతాయి. ఆ రీజనింగ్ తర్వాత నేను చెప్పిన రీజనింగ్లో నీకు బాగా థాట్స్ వచ్చేస్తుంటాయి, ఐడియాస్ ఉంటాయి, బాగా హెవీగా థాట్స్ రైజ్ అవుతూ ఉంటాయి. అటువంటి మూమెంట్లో ఒక 1 hour నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి 10 to 11 రీజనింగ్ చేసేసి, తర్వాత మీకు ఇచ్చి నేను యాప్టిట్యూడ్ ఇచ్చాను, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్. సో 11 to 12, 11 to 1 ఆ 2 hours. మ్యాథ్స్ మాత్రం 1 hour సరిపోతుంది. అట్లీస్ట్ 2 hours స్పెండ్ చేయాలి, 1.5 hour మోర్ దెన్. అది యాప్టిట్యూడ్. ఆ యాప్టిట్యూడ్ మనకి ఎప్పుడైతే నువ్వు రీజనింగ్ చేస్తావో యాప్టిట్యూడ్ పైన మంచి గ్రిప్ వస్తుంది. రీజనింగ్లో థాట్స్ వస్తాయి, యాప్టిట్యూడ్లో ఆ థాట్స్ని మనము బిల్డ్ చేయొచ్చు. ఆ యాప్టిట్యూడ్కి ఉండే పవర్ అనమాట, అర్థమెటిక్కి ఉండే పవర్, కమర్షియల్ మ్యాథమెటిక్స్ కాబట్టి. రీజనింగ్లో మనకి థాట్స్, ఐడియాస్ వస్తాయి. యాప్టిట్యూడ్లో మనకి ఆ రీజనింగ్ని మనము, ఆ థాట్స్ని మనము బిల్డప్ చేయొచ్చు. అంత పవర్ ఉండే సబ్జెక్ట్ అది. ఆ రెండింటికి రిలేటెడ్ ఉంటుంది కాబట్టి యాప్టిట్యూడ్ చేసేవచ్చు. ఇంకా లంచ్ చేసేస్తావు, 1 to 2 లంచ్ చేసేస్తావు, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటావు. రెస్ట్ అంటే నిద్రపోవడం కాదు, కళ్ళు ముయ్యకూడదు. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6
పొరపాటున స్పృహ తప్పి కళ్ళు తిరిగి ఏదైనా అన్కాన్షియస్లో పడిపోతే తప్ప అంతవరకు మనము మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 కళ్ళు మాత్రం మూయకూడదు. ఒకవేళ బాడీ అలసిపోయింది ప్యారల్గా పడుకోవచ్చు, అంత తప్పేం లేదు, ఒక 1.5 hour. అంతేగా నిద్రపోకూడదు, కళ్ళు మాత్రం మూయకూడదండి. దిస్ ఇస్ ద జియోగ్రఫికల్ నామ్స్ అనమాట. అకార్డింగ్ టు హౌ టు మేక్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ ఎకాలజీ. మన యొక్క ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్ మనం ఎట్లా ఫాలో అవ్వాలనేది. 2 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయి ఎడ్యుకేషన్ చక్కగా. ఇప్పుడు 2 to మనకి ఇంకా 2 to 5 కానీ 2 to 6 కానీ 4 hours ఉంటుంది. ఎందుకంటే మన సెన్స్ బాడీ సూర్యరశ్మి ఉన్నంత వరకు మన బాడీలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఆర్గాన్స్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. కాబట్టి 2 to 6 లోపల నువ్వు చేయాల్సిన పని చేసేవచ్చు. ఏం చేయొచ్చు? ఇంకా మనకి ఏముంది? నెక్స్ట్ కాన్సెప్ట్ జనరల్ స్టడీస్ ఉంది. ఈ జనరల్ స్టడీస్లో సోషల్ ఒక పార్ట్ డివైడ్ చేసుకోవచ్చు, సైన్స్ ఒక పార్ట్ డివైడ్ చేసుకోవచ్చు. 2 parts ఉండేది మనకి, సోషల్ ఒకటి, సైన్స్ ఒకటి. ఇంకా సోషల్ అంటారా మీరు? సోషల్ పరంగా మనకి పాలిటీ ఉంది, దాదాపు 12 నుంచి 15 ఇస్తూ ఉంటాడు. అలాగే హిస్టరీ 35 marks ఇస్తూ ఉంటాడు. అలాగే జాగ్రఫీ ఒక 15 marks ఉంటుంది. అలాగే పాలిటీ 10 నుంచి 12 marks ఉంటుంది. ఇలా జనరల్ స్టడీస్ పార్ట్ ఒక హాఫ్ అన్ అవర్, పాలిటీ ఒక హాఫ్ అన్ అవర్, జియోగ్రఫీ ఒక హాఫ్ అన్ అవర్, హిస్టరీ ఒక 45 minutes, హాఫ్ అన్ అవర్ 45 minutes పెట్టుకోండి చాలు, ఒక 1 hour. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి 45 minutes టైం మనకి అకస్టమడి ఉంటాం స్కూళ్ళల్లో. అదే 45 minutes కరెక్ట్గా కట్ చేసేయండి, ఏం పర్లేదు. 45 minutes జాగ్రఫీ చేయండి, 45 minutes హిస్టరీ చూడండి, 45 minutes పాలిటీ చూడండి, 45 minutes ఎకానమీ చూడండి, చాలు. దాదాపు ఒక 2 hours అయిపోతుంది, 2 hours 2.5 hours అయిపోతుంది. ఇంకా కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మనకి పేపర్ రీడింగ్లో వచ్చేస్తుంది, అప్డేట్ వర్షన్. కరెంట్ అఫైర్స్ మళ్ళీ సెపరేట్ చదవాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ జీకే ఒకప్పట్లో జీకే ఇచ్చేవాడు, ఇప్పుడు అవన్నీ లేదు. కరెంట్ అఫైర్స్లో జీకే ఒక పార్ట్ 3 marks ఇస్తున్నాడు అంతే. కాబట్టి ఆ పేపర్ రీడింగ్లో మన కరెంట్ అఫైర్స్ వచ్చేస్తాయి, నువ్వు సపరేట్గా మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. ఎవడో చెప్తే మనం చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పేపర్ రీడింగ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఒక 1 hour చూడండి. 1 hour దాదాపు 1 hour, ఎందుకంటే 30 to 35 marks ఉంటుంది కాబట్టి సోషల్, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్. సో 35 marks కాబట్టి ఒక 1 hour చదవండి. సోషల్ ఎక్కువగా ఉంటుంది, చదవడానికి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ హిస్టరీ అవన్నీ. కాబట్టి 2 to 4 స్పెండ్ చేయండి. 4 to 6 ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ అలా చేసేసండి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ చదివిన తర్వాత, చదవడం అంటే బుక్ పెట్టుకొని కళ్ళు మూసుకొని కళ్ళు చేసుకొని చదివేసి అయిపోయింది అనేసి బుక్ ఆడ పడేసిన కాదు. ఏ కంటెంట్ అయినా సరే, రీజనింగ్లో ఒక చాప్టర్ నువ్వు విన్నావు కంటెంట్, ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ చేయాలి రీజనింగ్ చదవడం అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ రిలేషన్స్ చాప్టర్ ఉంది, బ్లడ్ రిలేషన్స్ చదివాం మనము, బ్లడ్ రిలేషన్స్ నేర్చుకున్నాం చాప్టరు. నేర్చుకున్న తర్వాత వెళ్ళి నువ్వు మెటీరియల్ ఎక్కడైనా ఉంటుంది, ఏ మెటీరియల్ అయినా ఉంటుంది పర్లేదు, దాన్ని తీసుకుని క్వశ్చన్స్ దాన్ని ప్రాక్టీస్ చేసావంటే, ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆన్సర్స్ కనుక కోయిన్సైడ్ అయితే దానికి మించిన ఆనందం ఇంకోటి లేదు. ఎస్, యు ఆర్ ద మాస్టర్ యువర్ సెల్ఫ్. అట్లా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒక చాప్టర్ నేర్చుకున్నావు, ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ నేర్చుకున్నావు, కంటెంట్ ఫస్ట్ నేర్చుకుని ప్రాబ్లమ్స్ క్లాస్ విన్నావు. క్లాస్ విన్న తర్వాత నువ్వేం చేయాలి? అయిపోయిన చాప్టర్ అని చెప్పకూడదు. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ ఉండే ప్రాబ్లమ్స్ చాప్టర్ వైజ్ ఎక్సైజ్ ఉంటాయి, ఎక్సైజ్ 1, ఎక్సైజ్ 2 అట్లా, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అన్ని లెవెల్స్ చేసుకుంటా వెళ్ళు. చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఏమంటామంటే ప్రాక్టీస్ అంటాం. 6th పార్ట్ అంటే చదివినట్టు ఊరికే గాలికి వదిలేకుండా నోట్స్ మెయింటైన్ చేస్తూ ఏదైనా సరే ప్రాక్టీస్ సెక్షన్లో పెట్టాలి. అంటే ఎక్సర్సైజ్ పార్ట్ చేయాలి. ఏ చాప్టర్ నేర్చుకున్నా సరే, అది పర్సంటేజ్ చాప్టర్ కావచ్చు, రేషియో ప్రపోర్షన్ కావచ్చు, అర్థమెటిక్లో. ఇప్పుడు రీజనింగ్లో మనకి దాదాపు 16 చాప్టర్స్ ఉన్నాయి. ఆల్ఫాబెట్ సిరీస్, ఆల్ఫాబెట్ అనాలజీ, ఆల్ఫాబెట్ ఆర్గనౌట్, కోడింగ్ డికోడింగ్ పార్ట్ దానికి సీక్వెల్గా. అలాగే నెంబర్ సిరీస్ ఉంది, నెంబర్ అనాలజీ, నెంబర్ ఆర్గనౌట్ ఉంది, బ్లడ్ రిలేషన్స్ పార్ట్ ఉంది, సిట్టింగ్ అరేంజ్మెంట్ చాప్టర్ ఉంది, సిలాయిజమ్స్ పార్ట్ ఉంది, కంపారిజన్ ఆఫ్ ర్యాంకింగ్ ఉంది, షార్టర్ అండ్ టాలర్ కంపారిజన్స్ ఉన్నాయి, క్యాలెండర్స్ చాప్టర్ ఉంది, క్లాక్స్ చాప్టర్ ఉంది. ఇవన్నీ మనకి రీజన్లో ఉండే చాప్టర్స్. దాదాపు 14 నుంచి 16 చాప్టర్స్ ఉంటాయి. కొద్దిగా హై లెవెల్ వెళ్ళామనుకోండి, స్టేట్మెంట్స్, అజంప్షన్స్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎస్ఏ కాన్సెప్ట్ సంబంధించింది స్టేట్మెంట్స్, అసెప్టెన్స్ పార్ట్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ మనం నేర్చుకోవడం కాదండి గొప్ప. చాప్టర్ ఒక క్లాస్ ఎక్కడైనా సరే, యూట్యూబ్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఒక చాప్టర్ ఒక కోచింగ్ సెంటర్లో కావచ్చు, ఒక చాప్టర్ విన్న తర్వాత ఆ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్స్ గూగుల్లో కొట్టామనుకోండి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని పెట్టాకుంటాం. పలానా చాప్టర్, ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ విన్నాము, ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని కొట్టామనుకోండి గూగుల్లో, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి పడతాయి. బిట్స్ బ్యాంక్, ఇండియన్ బిట్స్ బ్యాంక్
నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి పడతాయి. చెయ్యి, నీకు నిజంగా గట్స్ ఉంటే చెయ్యి, దానికి సంబంధించిన ఆన్సర్స్ టాలీ చేసుకో. అప్పుడు నీకు నువ్వే నిలబడతావు, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ నీకు నిలబడుతుంది. ఆ క్లాస్ చాప్టర్ వినేసాను అయిపోయింది అని చెప్పేసి అనుకుంటే వర్కౌట్ కాదు అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ యూ హ్యావ్ టు లిసన్ ద చాప్టర్. ఐదర్ ఇట్ ఈస్ రీజనింగ్ కావచ్చు, లేదా క్వాంటిటీ యాప్టిట్యూడ్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, సైన్స్ కావచ్చు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ని వెతికి ఆన్సర్స్ని చేయడంలో నీ యొక్క సబ్జెక్టివ్ స్కిల్స్, నీ యొక్క క్యాపబిలిటీ తెలిసిపోతుంది. ఇంప్లిమెంటేషన్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రాక్టైజ్ అంటాం. ప్రాక్టీస్ కాదండి. PRACTICE. CE వస్తే నౌన్ అండి, SC వస్తే వర్బ్, అంటే సాధన చేయడం. ఇది ప్రాక్టీస్ వేరు, ప్రాక్టైజ్ వేరు. సాధన. నువ్వు ఇదన్నీ చదివి కూడా సాధన కనుక చేయలేదనుకోండి, అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ పార్ట్ చేయడము, ఆ పాయింట్స్ నోట్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, జాగ్రఫీ నోట్స్ సపరేట్గా, హిస్టరీ నోట్స్, అలా నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకోకపోతే నువ్వేం చదివినట్టు లెక్క? నీ మెమరీకి ఏం గుర్తుంటుంది? నువ్వేం చదివని గుర్తుంటుంది? నువ్వు 6 months కోచింగ్ వెళ్ళు, 1 year కోచింగ్ వెళ్ళు, నువ్వు కోచింగ్ లండన్ కన్నా వెళ్ళు, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళు. సో నో యూజ్ అండ్ నో గుడ్ ఆల్సో. అంటే ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ అంటే నువ్వు చదివిన దానికి, నువ్వు రాసుకున్న పాయింట్స్ ఒక్కసారి నువ్వు ఇంకెప్పుడైనా సరే ఎగ్జామ్ ముందు కూడా సరే ఒక 1 month ముందు మనం ఏం చదివాము, ఇన్ని సంవత్సరాలు ఏం చదివాము అనేసి ఒక్కసారి నువ్వు తిరిగేసామంటే ఆ పాయింట్స్ అన్నీ మనకి డైలీ అప్పుడప్పుడు రివర్స్ మనం మెమరీ చేస్తా అంటే చక్కగా మనకి మైండ్లో అట్లే ఫిక్స్ అయి కూర్చుంటుంది సబ్జెక్టు. నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ పాటు నువ్వు నేర్చుకున్న తర్వాత గ్రూప్గా కూర్చున్నప్పుడు గ్రూప్ డిస్కషన్స్లో చాలా యూస్ చేసావు అనుకోండి, ఎక్స్టెన్సివ్గా వర్క్ చేస్తుంది కరెంట్ అఫైర్స్ పాటు. కరెంట్ అఫైర్స్ పాటు ఎట్లంటే అది ఒకటి నేర్చుకుంటే వచ్చేది కాదు. అది ఒక 4 కూర్చొని 5 మంది కూర్చొని ఆ ఫ్రెండ్స్ ఎప్పుడు కూర్చుంటారు మామూలు జనరల్గా, ఆ కూర్చొని డిస్కషన్స్ పార్ట్ సబ్జెక్టు హెవీగా వస్తుంది. అట్లే మెమరీలో నిలిచిపోతుంది. చదవని కంటే కూడా డిస్కషన్స్లో నీకు సబ్జెక్టు హెవీగా మెమరీ అవుతుంది. ఇది ప్రాక్టికల్గా. సో త్రికరణ శుద్ధి అంటారు. చేసే పని ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటే చాలు, యూ కెన్ రీచ్ యువర్ గోల్, నీ టార్గెట్. త్రికరణ శుద్ధి అంటే పెద్ద పెద్ద పదాలు, ప్రాక్టికల్గా అది మనకి వినడానికి కొద్దిగా అబ్బబ్బా అదేందో బా అనిపిస్తుంది. బట్ ద థింగ్ ఈస్ మనస వాచ కర్మణ. మనసులో ఉండే నీకు భావావేశం ఏది ఉంది, ఏ ఆన్ టు బికమ్ యూనిఫామ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆఫ్ 2021. నీ మనసులో ఉండే కోరిక అది. ఎస్ఐ అవ్వాలి, కానిస్టేబుల్ అవ్వాలి. ఎస్, మనస వాచ అంటే అర్థమైంది వాక్కు. మనసులో ఉండే కోరిక నీకు అది. యూ వాంట్ టు బికమ్ ఎస్ఐఆర్ కానిస్టేబుల్ ఫర్ దిస్ ఇయర్ ఆఫ్ 2021 నోటిఫికేషన్. ఎక్కడైనా సరే వదలకూడదనే ఉద్దేశంతో మనసులో ఉంటుంది. మనస అది. వాచ అంటే వాక్కు. నువ్వు మాట్లాడే మాటల్లో నువ్వు ప్రతి ఒక్కరి మాట దేనికి సంబంధించి ఉండాలి? ఆ ఎస్ఐ కాన్సెప్ట్ సంబంధించిన సబ్జెక్టు పరంగానే ఎవరితో డిస్కషన్ చేసుకుంటూ ఉండాలి. మనస వాచ కర్మణ అంటే మనం చేసే పని, ప్రాక్టీస్ అంటాం కదా, అది కూడా. ఈ 3 కనుక మనసులో ఉండేది, మనసులో నువ్వు ఏమైతే అనుకుంటావు దానికి సంబంధించిన కాన్సెప్ట్ని నువ్వు మాట్లాడడం కానీ చేయడం కానీ ఏదైనా సరే, అలాగే దానికి సంబంధించింది పని చేయడం. మనసు వాచ కర్మణ అంటే కర్మ అంటే మూమెంట్ ఆఫ్ వర్క్ అనమాట, సాధన అంటాం. ఈ 3 కనుక కోయిన్సైడ్ అయితే యు ఆర్ ద డాన్, యు ఆర్ ద కింగ్. నో నీడ్ టు దానిపైన నీకు ఎటువంటి డౌట్ వేలాల్సిన అవసరం లేదు. నాకు ఉద్యోగం వస్తుందో లేదో ఉద్యోగం వస్తుందో ఊడిపోతున్నా నేను దానికోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు. వన్స్ ఇఫ్ యూ షో, ఇప్పుడు ఈ 3 కనుక నువ్వు చక్కగా చేసినట్లయితే నిన్ను వెతుక్కుంటే జాబ్ వస్తుంది, కానీ జాబ్ని వెతుక్కుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. డోంట్ హంట్ ఫర్ జాబ్స్, దే హంట్ ఫర్ యూ. ఇది మా గురువు గారి స్లోగన్. నువ్వు పడే కష్టము ఎంత కష్టపడ్డామని కాదు, ప్రతిఫలం ఆశించకుండా కష్టపడుతూనే ఉండు. ఒక రోజు నీకు తెలియకుండా అది నీ వెనకల ఓ రేంజ్లో వచ్చి కూర్చుంటుంది. దెన్ యూ కెన్ బికమ్ ద మాస్టర్, యువర్ ద డాన్, యూ హ్యావ్ దట్ గట్స్. అలా నెక్స్ట్ సాధన చేసిన తర్వాత ఈచ్ చాప్టర్ వైజ్ మనం చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ మీకు ఫిజికల్ యాక్టివిటీస్ అని చెప్పాం. ఆ ఫిజికల్ యాక్టివిటీస్ ఎర్లీ మార్నింగ్ చేసామని చెప్పాను, లైట్ ఎక్సర్సైజ్ పార్ట్. మనకి ప్రిలిమ్స్ అయిన తర్వాత మనము ఆ ఫిజికల్ యాక్టివిటీస్ని ఆల్రెడీ మన కోచ్లు ఉన్నారు, మన నేషనల్ లెవెల్ కోచ్లు 3 ఉన్నారు. సో వీళ్ళందరూ మీకు అన్ని మ్యాక్సిమం 100 meters మీకు తెలిసే ఉంటుంది. 100 meters, ఈ 100 meters మామూలుగా మనకి 15 seconds అని చెప్పాడు. 15 seconds అంటే నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 10 marks వస్తాయి అవుట్ ఆఫ్ 30లో. ద బెస్ట్ టైమింగ్ 10 seconds, 9 to 10 seconds కొట్టామనుకోండి 30 పడతాయి. దొడ్డిదారిలో జాబ్ కొట్టాలి, యూనిఫామ్ జాబ్ కొట్టాలంటే ఫిజికల్ యాక్టివిటీస్ 100 meters, 1600 meters, లాంగ్ జంప్. సో ఈ 100 meters మనం 10 to 12 secondsలో కొట్టామనుకోండి దాదాపు మనకి 25+ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అవుట్ ఆఫ్ 30లో. అలాగే 1600 meters ఉంది, మామూలుగా మనకి 8 minutes చేస్తే 8 minutesలో నువ్వు 1600 meters కొట్టామనుకోండి నీకు వచ్చే మార్క్స్ ఎంత? దాదాపు అవుట్ ఆఫ్ 40 marks అది
20+ అంత వస్తుంది, 22, 23 వస్తుంది. అదే నువ్వు టైమింగ్ తగ్గించి టార్గెట్ కొట్టావు అనుకోండి, అవుట్ ఆఫ్ 40లో నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 5 minutes 5 to 5.5 minutes కొట్టావు అనుకోండి, 5 minutes లోపల కొట్టావు అనుకోండి, యువర్ ద కింగ్ అంతే. అవుట్ ఆఫ్ 40కి 35+లో వస్తుంది. 5 నిమిషాల్లో కొట్టావు అనుకోండి, 5 నిమిషాల లోపలే. ఎస్. అలాగే లాంగ్ జంప్ ఉంది మనకి 3.7 meters. నేను చెప్పే జెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, లేడీస్ గురించి. జెంట్స్కి అయితే 3.7 meters. నీకు ఎన్ని మార్క్స్ వస్తుంది అవుట్ ఆఫ్ 30? అది నీకు ఎంత వస్తున్నప్పుడు మహా అంటే 18-17 వస్తుంది. అదే నువ్వు 5.5 కొట్టావంటే 5.5 meter కొట్టావు అనుకోండి, 5.7 అటు కొట్టావు అనుకోండి, ఎస్ 30 పడిపోతుంది, 28-29 పడుతుంది. ఎస్. అది ఫిజికల్ యాక్టివిటీస్. ఇప్పుడు లైట్గా టచ్ చేసుకుంటాం, బట్ దిస్ ఇస్ నాట్ ద టైమ్. యూ హ్యావ్ టు స్పెండ్ ద మచ్ మోర్ టైమ్ ఫర్ ద ఫిజికల్ యాక్టివిటీస్. నెక్స్ట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. మనకి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చాప్టర్ వైజ్ నేర్చుకోవడం, ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవడం నెంబర్ 1, అంటే సబ్జెక్ట్ పరం. అది రీజనింగ్ కావచ్చు, క్వాంట్ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక కేటగిరీ అయితే, సెకండ్ కేటగిరీ ప్రాక్టీస్ చేయడం చాప్టర్ వైజ్. థర్డ్ది ఏంటంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రీవియస్ సాల్వ్డ్ పేపర్స్, మోడల్ పేపర్స్. సాల్వ్డ్ పేపర్స్ కమ్ మోడల్ పేపర్స్. సో ఏంది సాల్వ్డ్ పేపర్స్? ఈ సాల్వ్డ్ పేపర్స్ అండి మనకి లాస్ట్ రిక్రూట్మెంట్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనికి ముందు 2018లో ఎగ్జామ్ జరిగింది. ఎస్ఐ ఫిలిమ్స్, ఎస్ఐ మెయిన్స్, కానిస్టేబుల్ ఫిలిమ్స్ మెయిన్స్ 2016లో మళ్ళీ జరిగింది ఇలా. అలాగే 2012లో జరిగింది. 2012 పేపర్స్, 2016 పేపర్స్, 2018 పేపర్స్. అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏ స్టైల్లో బిట్లు అడుగుతున్నాయని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, పాలిటీలో దేనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాయి. ఇప్పుడు జాగ్రఫీ ఉంది, జాగ్రఫీలో ఎక్కువ వెయిటేజ్ వెళ్తా. అది మీకు తెలిసిపోతుంది. ఎప్పుడది సబ్జెక్ట్ అంతా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి తర్వాత నువ్వు కనుక ప్రీవియస్ సాల్వ్డ్ పేపర్స్ని లేదా మోడల్ పేపర్స్లోకి వెళ్ళావంటే ఇక్కడ నీకు ఏమవుతుంది, సబ్జెక్ట్ ఫిల్టర్ అయిపోతుంది. నువ్వు నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా మొత్తం నీకు. ఇప్పుడు డ్యామ్లో నీళ్ళు ఉంటుంది, వాటర్ డ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్యామ్ ఉంది, డ్యామ్లో వాటర్ ఉంది. నువ్వు ఎగ్జామ్ రాలేదనుకోండి, ఈ సాల్వ్డ్ పేపర్స్ ఎగ్జామ్స్ రాలేదనుకో, వాటర్ అంతా మొత్తం బయట వెళ్తుంది డ్యామ్ లేకపోతే. అదే డ్యామ్ వేసామనుకోండి, వాటర్ అంతా అట్లే ఉండిపోతుంది ఆ డ్యామ్లో. డ్యామ్ వేయడం అంటే ఎగ్జామ్స్ రాయడం, సాల్వ్డ్ పేపర్స్, మోడల్ పేపర్స్. సబ్జెక్ట్ నిలబడి నీ చదువుకున్న సబ్జెక్ట్ ఇన్ని నెలలుగా 6 months కావచ్చు, 1 year కావచ్చు, 8 months కావచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఆర్ ద కన్సర్న్. నీ సబ్జెక్ట్ నీకు నిలబడాలంటే సాల్వ్డ్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ ద మెయిన్ గేట్. అట్టే నిలబడిపోతుంది సబ్జెక్ట్ నీకు. ఇది లేకుండా మనం జాబ్ కొట్టే ఛాన్సెస్ మ్యాక్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి దీస్ ఆర్ ద 3 factors ఇఫ్ యూ వాంట్ టు రీచ్ a target irrespective of what are the competitive exams. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవడం నెంబర్ 1 అయితే, నెంబర్ 2 ఆ నేర్చుకున్న సబ్జెక్ట్కి చాప్టర్ వైజ్ అన్ని క్వశ్చన్స్ని ఎక్సర్సైజ్ పార్ట్లు చేయడం అనేది ప్రాక్టీస్ అంటారు. నెంబర్ 2. నెంబర్ 3 దిస్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. మోడల్ పేపర్స్ అంటే ఏంది, సాల్వ్డ్ పేపర్స్ అంటే ఏంది. ఒరిజినల్గా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు పెట్టిన పేపర్స్ని సాల్వ్డ్ పేపర్స్ అంటాం, ఒరిజినల్ పేపర్స్. మరి మోడల్ పేపర్స్ అంటే అర్థమైందంటే, మోడల్ పేపర్స్ అంటే ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళు గెస్ చేసి పెడుతూ ఉంటారు. ఆ మోడల్ పేపర్స్ కూడా బయట అమ్ముతూ ఉంటారు. సురేష్, రమేష్, చింతకాయ అనేసి పెడుతూ ఉంటారు. ఆ పేపర్లో చదవద్దండి, అవన్నీ తప్పులు తడుకలుగా ఉంటాయి క్వశ్చన్స్. అది చేసామనుకోండి, ఆన్సర్స్ రాలేదనుకోండి, బాధపడుతూ ఉంటాం. మంచి స్టాండర్డ్, ఎక్స్ట్రాడినరీ స్టాండర్డ్ ఉండే సాల్వ్డ్ మోడల్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు యూ కెన్ బికమ్ ద మాస్టర్. సో కాబట్టి దీస్ ఆర్ ఆల్ ద 8 factors నేను మీకు ఇచ్చాను అబౌట్ ద స్టడీ ప్లాన్లో ఈరోజు కాన్సెప్ట్. నెక్స్ట్ పార్ట్లో మీకు స్టడీ ప్లాను, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ ఉంది, జాగ్రఫీలో ఏ కంటెంట్ మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాప్టిట్యూడ్ ఉంది, యాప్టిట్యూడ్లో మనకి ఏ చాప్టర్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఎలా చదవాలి దాన్ని. నేను అవన్నీ చాప్టర్ వైజ్ సంబంధించిన ఆ స్టడీ ప్లాన్ మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, part 3గా స్టడీ ప్లాన్లో. సో టుడే ప్రోగ్రామ్ దట్ we are going to just discuss the factors which influence your the target, how to reach the goal of 2021 advanced uniform of SA constable recruitment. సో పాండమిక్ ఆల్రెడీ ఇలాగే ఉంటే మాత్రము మొత్తం క్యాలెండర్ పోస్ట్ పోన్ చేస్తాడు. సాధారణ పరిస్థితులు కనుక వచ్చేసినట్లయితే మనకి ఖచ్చితంగా May 31st మనకి క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ మనకి June, Julyలో పడిపోతుంది అనేసి మరొకసారి చెప్పుకుంటున్నాను. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ వెంకీస్ అకాడమీ. ప్లీజ్ పాస్ ద మెసేజ్, దిస్ మెసేజ్ those who are preparing for this SA constable, for it influences about your target. Thanks to all of us.